షీటర్ బోరుగడ్డ అనిల్ కేసులో నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. హెడ్ కానిస్టేబుల్ సర్దార్ గౌస్, శ్రీనివాసులరావు, పరమేశ్వరరావులపై గుంటూరు ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. బోరుగడ్డ అనిల్ కు రాచ మర్యాదలు చేసిన ఘటనలో వీరి నలుగురిపై చర్యలు తీసుకున్నారు. గుంటూరు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గుంటూరు నుండి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. గాయత్రి, ఏదైతే బోరుగడ్డ అనిల్ రౌడీ షీటర్ అనిల్ కేసు ఏదైతే ఉందో ఆ అనిల్ కేసుకి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం వరుసగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులకైతే ఎదురుదెబ్బ జరుగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆ రోజు అరండల్పేట స్టేషన్ లో అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు సమయంలో అతనికి రాసమర్యాదలు చేశారంటూ ఒక వీడియో బయటికి వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోకి సంబంధించి పూర్తిగా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, అదేవిధంగా కూడా అన్ని ప్రధానమైనటువంటి ఛానల్లోను పత్రికల్లోనూ రావడంతో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా ఆ విషయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి సిఐ శ్రీనివాస్ ని విఆర్ కి పంపించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి 6 కానిస్టేబుల్స్ ని కూడా వాళ్ళు అయితే విఆర్ కి పంపించిన పరిస్థితి. ఈ రోజు నిన్న నైట్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం 4 కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆ స్టేషన్ రైటర్ ని కూడా మొత్తం 4లో స్టేషన్ రైటర్ ని కూడా సస్పెండ్ చేశారు. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి రౌడీ షీటర్ గా ఉన్నటువంటి అనిల్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా అతను చేసినటువంటి వ్యాఖ్యలు, అతను వాడినటువంటి భాష, సోషల్ మీడియాలో ఒక్కొక్క నాయకుని బెదిరించినటువంటి తీరు, చంద్రబాబు నాయుడిని అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన రీతిలో బెదిరించినట్లుగా కూడా మాట్లాడుతూ వాళ్ళ కుటుంబాలపై చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్ట్యా అతని మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి అరండల్పేట స్టేషన్ తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ అతనికి ఆ స్టేషన్ లోనే రాసమర్యాదలు చేశారు. అతనికి బెడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా అతనికి సంబంధించి అతనికి అవసరమైన ఫుడ్ ని ఇవ్వటమే కాకుండా వ్యక్తులను కూడా కలిసే అవకాశం కల్పించారని పెద్ద ఎత్తున కూడా వార్తలు బయటకు వచ్చినటువంటి నేపథ్యం, దానితో వీడియో క్లిప్పింగ్ కూడా వచ్చిన నేపథ్యంలో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇదే కాకుండా కూడా ఇంకెవరెవరు ఉన్నారు ఈ కేసుకు సంబంధించి, ఈ వ్యవహారంలో ఎవరు ఎలా ప్రవర్తించారు, పోలీస్ డిపార్ట్మెంట్ తో అంటగాగుతున్నారా, అతనితో అంటగాగారా, ఆ వ్యక్తులు ఎవరు అనే దాని మీద కూడా ప్రెజెంట్ అయితే మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా మాకు. రైట్, థ్యాంక్ యూ.